వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో ఈ నెల 2వ తేదీ నుంచి మేము నిత్యం ప్రజల మధ్య తిరుగుతూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. అందులో భాగంగా రాయదుర్గం నియోజకవర్గంలో 83,547 హౌస్ హోల్డ్స్ ఉంటాయి. అందులో 70,881 ఇళ్లకు వెళ్ళి ఏడాది కాలంలో మేము అందిస్తున్న సంక్షేమాన్ని, చేసిన అభివృద్ధిని తెలియజెప్పడం జరిగింది. ప్రభుత్వం చేస్తున్న మంచిని తెలియజెప్పి వచ్చే 4 ఏళ్లలో ఇంకా అభివృద్ధి సంక్షేమాన్ని అందిస్తామని ఒక భరోసాను, నమ్మకాన్ని ప్రజలకు కల్పిస్తున్న గొప్ప కార్యక్రమం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం. సాధారణంగా ఎవరు అధికారంలో ఉన్నా, ఎమ్మెల్యేనో ఎంపీనో మంత్రో ప్రజల మధ్యకు పోతే చుట్టూ అధికారులను పెట్టుకొని అధికారుల సహకారంతో ప్రజల మధ్యకు పోతూ ఉంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికార ఆర్భాటాలకు దూరంగా పూర్తి పార్టీ కార్యక్రమంగా ఈ సుపరిపాలనలో తొలి అడుగును నిర్వహిస్తూ ఉండడం చాలా గొప్ప విషయం. అక్కడ ఎవరికైనా తల్లికి వందనం రాకపోతే అక్కడే విచారణ చేస్తూ ఉన్నాం, కారణాలు చెప్తా ఉన్నాం, వచ్చే విధంగా చూస్తామని వాళ్ళకు హామీ ఇస్తూ ఉన్నాం. ఇంత సంతృప్తి ఏడాది కాలంలోనే ప్రజల్లో ఇంత సంతృప్తిని ఏ ప్రభుత్వము గతంలో చూసి ఎరగలేదు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికై ఇంత పెద్ద ఎత్తున ప్రజాదరణ లభిస్తూ ఉంది. దీనికి ప్రధానమైన కారణం మేము అనుకుంటున్నది 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి అరాచకాలను భరించి సహించి విసిగి వేసారిపోయిన ప్రజలకు చంద్రబాబు నాయుడు గారు ఆశాదీపంలాగా కనిపించినారు. ఆయన పరిపాలన బ్రహ్మాండంగా ఉంటుందని ఆశించి ఓట్లేసిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్న ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. అందుకనే ప్రజల్లో అంత సంతృప్తి కనిపిస్తూ ఉంది. ఇంకా అన్నదాత సుఖీభవ డబ్బులు త్వరలోనే రేపు నెలలో వేస్తూ ఉన్నాం. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ ఉన్నాం. ఇవన్నీ రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న కార్యక్రమాలు అయితే, రాయదుర్గం నియోజకవర్గంలో పట్టాలు తప్పిన ప్రగతిని మళ్ళా పట్టాలెక్కించాం. 5 ఏళ్ల విధ్వంసాన్ని చవిచూసిన రాయదుర్గం ప్రజలు మళ్ళా అభివృద్ధి జాడల్ని చూస్తూ ఉన్నారు. 35 కోట్లతో చేసిన తుంగభద్ర ఎగువ కాలువ మరమ్మతులు, వంతెనల నిర్మాణం అయితేనేమి, అక్కడే పక్కనే దాదాపు 56 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న వంతెన అయితేనేమి, ఇవే కాకుండా గోనబావి బాలికల ఆశ్రమ పాఠశాల భవన నిర్మాణానికి మళ్ళా పూర్తి చేయడానికి అనుమతి పొందడం అయితేనేమి, పల్లెల్లో ప్రతి పల్లెల్లోనూ పల్లె పండుగ ద్వారా అందిన నిధులతో నిర్మించిన సీసీ రోడ్లు, రైతులు కట్టుకున్న గోకులం షెడ్లు, ఇవన్నీ మళ్ళా అభివృద్ధిని
సంక్షేమాన్ని ప్రజలకు చూపెడుతూ ప్రజల ఆదరాభిమానాలతో వాళ్ళ ఆశీస్సులతో మరిన్ని మంచి కార్యక్రమాలు చేసే దిశగా కూటమి నాయకత్వం ముందుకు వెళ్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి వల్లే ఇవన్నీ సాధ్యమైనాయి అనే బలమైన అభిప్రాయం చదువుకున్న వాళ్ళల్లో ప్రబలంగా వినిపిస్తూ ఉంది. ఇన్ని మంచి పనులు చేసిన ఈ ప్రభుత్వాన్ని ఆదరిస్తున్న తీరుకు ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి పేరు పేరున చేతులెత్తి మేము వాళ్లకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.